వికెట్ డౌన్ స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? 1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నావు. 3 4 గో. సో హాయ్, టైం వచ్చేసి టైం వస్తుంది 1 minute. టైం వచ్చేసి 11:42 అవుతుంది. ఈ నుంచి గిరి ప్రదక్షిణ అయితే కాదు, టెంపుల్ నుంచి గిరి ప్రదక్షిణ చేయాలి. సో ఫస్ట్ మనం టెంపుల్కి వెళ్ళాలి. ఇదే మన గ్యాంగ్. ఈ గ్యాంగ్ అంతా తీసుకొని గుడి చుట్టూ అయితే ఒక ప్రదక్షిణ చేసేయాలా. నార్మల్గా చేస్తే 3 hours, వీళ్ళతో చేస్తే 5 hours. సో సింపుల్. వీళ్ళతో చేస్తే 5 hours. సో సింపుల్. తగ్గించుకుంటే మంచిది. మార్నింగ్ వచ్చినప్పుడు ఇది మొత్తం నాయిస్ పొల్యూషన్తో ఉండే, ఇప్పుడు దానికి క్వైట్ ఆపోజిట్. నాయిస్ పొల్యూషన్గా ఎయిర్ పొల్యూషన్ అన్ని పొల్యూషన్స్ ఇక్కడే ఉండే. ఫుడ్ అయితే కనీసం 1 hour 1.5 hour వెతుక్కున్నాం, కానీ ఒక్క దగ్గర దొరకలేదు. మళ్ళీ వేరే రూట్ వెళ్ళి అక్కడ తినేసినాం. సో మీరు వస్తే మాత్రం ఇటు సైడ్ ఫుడ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి, అది కూడా 3:30 తర్వాత అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో అక్కడైతే ఒక గోపురం ఉంది, ఫ్రంట్ బ్యాక్ అది లేదు, అడిగి పోయినాక తెలుస్తుంది. ఇగో చూడు ఎట్లా వస్తుంది. అప్పుడే వికెట్ డౌన్. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. తీసుకున్నాం అండ్ ఇక్కడే మనం ఈ దీపం తీసుకున్నాం కదా, అండ్ గుడికి ఎగ్జాక్ట్గా ముందైతే దీపంలో అయితే పెట్టేద్దాం. పోయింది. సో బొట్టు అయితే పెట్టేసుకున్నా, చాలా బాగుంది. అండ్ ఇక్కడ 10 rupees ఛార్జ్ అయితే చేస్తున్నారు. చాలామందికి ఇవి ఐడియానే ఉంటుంది. ఇట్లాంటి స్నాప్ పిచ్చోళ్ళు ఒకరు ఉంటారు, అబ్బాయి ఏమొస్తుంది బాయ్ స్నాప్ వాడితే, నాకు అర్థం కాదు. ఇగో అయిపోయింది స్నాప్ డన్. 1 kilometer కాదు కానీ ఆల్మోస్ట్ ఒక 700 to 800 meters అయితే కవర్ చేసాం టెంపుల్ దగ్గర నుంచి. చివరస్తా లాగా అవుతుంది ఒకటి. సో ఈ నుంచి రైట్ అనుకుంటా, నాకైతే ఎగ్జాక్ట్గా తెలియదు, అడిగినాక చూద్దాం. అందరు ఉన్నప్పుడు మళ్ళీ ఒకసారి పెట్టవా సాంగ్, మళ్ళీ తీసుకుంటా స్నాప్. అట్లా ఉంటుంది. అబ్బా ఏం వాడకవయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. ఫుల్ పోలీసులు అయితే ఉన్నారు ఫుల్. అక్కడ మఠం ఉంది, ఆ మఠం అయితే చూసేద్దాం ఒకసారి. సో మనం 1 kilometer వచ్చాం గుడి దగ్గర నుంచి, ఎగ్జాక్ట్ 1 kilometer, 14 kilometersలో 1 kilometer. అండ్ సో ఈజీగా మనం కొన్ని టిప్స్ అయితే ఫాలో అవుదాం. వ్లాగ్ మేబీ బోరింగ్ ఉండొచ్చు, నేను ట్రై చేస్తున్నా, బట్ చేసేది భక్తి కోసం కదా. సో భక్తితో ఉండాలి. సో ఎక్కువ మనం ఎలాంటి మాట్లాడకూడదు కాబట్టి నీట్గా సాంగ్స్ పెట్టుకొని అయితే స్టార్ట్ చేసాం. అండ్ మీకు ల్యాగ్ ఉండొచ్చు, బట్ ఇన్ఫర్మేటివ్ అయితే ఉంటుంది, పక్కా వీడియో ఇన్ఫర్మేటివ్ ఉంటుంది అండ్ యూస్ఫుల్ అయితే ఉంటుంది. సో ఇందులో కంటెంట్ అయితే మీకు ఏం దొరకదు, ఇన్ఫర్మేషన్ తప్ప. సో ఇందాక మనం బ్యానర్లో 8 చూపించాను కదా, సో అక్కడ 8 లింగాస్ ఉన్నాయి. మనం ఇంకా ఫస్ట్ లింగా కూడా క్రాస్ చేయలే. సో పక్కా స్టామినా ఉంచుకోవాలి. 8 లింగాస్ వరకు వెళ్ళి మళ్ళీ 9th లింగ అంటే మెయిన్ ఆ టెంపుల్లో లింగా ఉంటుంది కదా, సో ఆ దర్శనం అయ్యే వరకు స్టామినా ఉంచుకోవాలి. కొన్ని టిప్స్ చెప్పాలంటే మీరు ఎక్కువ అరవకండి, ఎక్కువ ఉరకకండి. సో ఇట్లానే సింపుల్గా నడుచుకుంటూ వెళ్తే మాత్రం మీకు ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? సో ప్రతి గాడ్కి వినాయకుడితోనే స్టార్ట్ కావాలి కాబట్టి, సో మనకైతే 2 వినాయకుడి టెంపుల్స్ అయితే దారిలో వచ్చాయి. అండ్ 2 times దర్శనం కూడా అయిపోయింది వినాయకుడితోనే. అండ్ ఇంకా ముందుకు వెళ్తున్నాం, ఇంకా లింగా రాలే. సో మేబీ దగ్గరలోనే ఉంది ఇంకొక లింగం, అండ్ రాగానే అది చేస్తాం. ఈ లింగం ఇక్కడే, అండ్ మనకు కనిపిస్తుందా లేదా ట్రై చేద్దాం. సో అక్కడ ఫొటోస్ తీయొద్దని ఉంది, మనమైతే ఇప్పుడు ఆపేద్దాం. దర్శనం అయితే అయిపోయింది. గేట్స్కి తాళం అయితే పెట్టేశారు, సో లోపలికి అలో లేదు. మార్నింగ్ టైం అయితే అలో ఉంటుంది, సో నైట్ కాబట్టి అలో లేదు. సో ఇంకొక 7 లింగాస్ అండ్ మెయిన్ లింగం ఉంది. సో అవి కూడా దర్శనం చేసుకుంటే కంప్లీట్ అవుతుంది. సో ప్రజెంట్ అయితే
ఇక్కడ ఏంటంటే ఇక్కడ హిజ్రాలు అయితే దిష్టి తీస్తారంట. సో వాళ్ళు దిష్టి తీస్తే మంచి జరుగుతుందని అక్కడ చెప్పారు. సో ఇక్కడైతే దిష్టి తీసేసి ఇక్కడైతే మళ్ళీ మనం నిమ్మకాయ అయితే పెట్టేసాం. సో ఇక్కడైతే దిష్టి తీసాక ఒక నిమ్మకాయ తొక్కేసి వేయాలి. అండ్ ఇంకో నిమ్మకాయ వచ్చేసి మనము ఈ శూలానికి అయితే పెట్టేసేయాలి, దేవుడి శూలానికి. అండ్ ఇక్కడ టెంపుల్ అవుతుంది, దర్శనం కూడా చేసేసుకుందాం. సో ఇక్కడికి ఆ బోర్డు చూసారు కదా, సో ఇక్కడికైతే 3 కిలోమీటర్స్ సక్సెస్ఫుల్గా అయిపోయింది. సో నెక్స్ట్ మనకి యమలింగం అవుతుంది. సో అక్కడ మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ చేస్తాం. సీరియస్లీ కాళ్ళు వీళ్ళు ఉంటాయి కదా, ఒక రేంజ్లో గుంజుకోబోతున్నాయి. అంటే కింద రోడ్డు గుచ్చుకుంటుంది. సో అటు ఫుట్పాత్ మీద నడదామన్నా అక్కడ కూడా ప్రాపర్ ఫుట్పాత్ లేదు. సో కాళ్ళు అయితే మెయిన్లీ ఫింగర్స్ అయితే చాలా పెయిన్ వస్తున్నాయి ఓన్లీ 3 కిలోమీటర్స్కే. సో బెటర్ అప్పుడే చెప్పా కదా టిప్, సో మెల్లిగా నడవండి, ఎక్కువ ఆయాసంగా తీసుకోకండి. సో యమలింగం దర్శనం కూడా అయిపోయింది. ఈ మీద అయితే వికెట్ డౌన్ అయిపోయింది అప్పుడే, ఇంకా కూర్చున్నారు ఆల్రెడీ. ఇగో చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అమ్మాయిది కదా కూర్చోలేదు, ఎట్లయినా కూర్చున్నావు కదా. అది కూర్చున్నా. ఏంటిది నేనున్నాను రా, ఏంటిది చిన్నపిల్లల నాకు కూడా వేసేసి అట్లనే షార్ట్ నాప్ అని. సో సక్సెస్ఫుల్గా 4 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసుకో. సీరియస్లీ కాళ్ళు ఒక రేంజ్లో, కాళ్ళు కాదు బ్లడ్ వచ్చేలాగా ఉంది పాదాల నుంచి అయితే మొత్తానికి. అంత ఘోరంగా పెయిన్ అవుతుంది. నిద్ర లేదు, పగలు తిండి లేదు, భయంకరంగా ఉంది నాన్న. పర్లేదు, ఓం నమః శివాయ అనుకుంటూ బస్ సౌండ్ వస్తుంది. సో ఓం నమః శివాయ అనుకుంటూ అయితే మనం మిగతా ఇంకా 10 ఉన్నాయి. సో ఆ 10 అయితే కంప్లీట్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ ఒక 500 మీటర్స్ 400 మీటర్స్లో మనకైతే ఇంకో లింగం దర్శనం చేసుకోవచ్చు. అదేంటో కానీ ఎవ్రీ లింగం దగ్గరికి రాగానే ఒక జోష్ అయితే వస్తుంది తెలుసా. రవి, నీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యారా? జీవితం అంటే అంతేరా. అవునవును గాయస్, ఇది ఏం యాత్ర? పాదాల, కానీ ఈయనకి మాత్రం పాదాల మీద చేసే యాత్ర. మీకు పాదాలతో చేసే యాత్ర. పాదాలతో చేసే యాత్ర. పాదయాత్ర అంటే పాదాల మీద నడిసే యాత్ర. కానీ ఒక పక్క నేను పాదయాత్ర చేస్తున్నా, ఎండనక వాననక నేను పాదాల మీద నడుస్తూ పాదయాత్ర చేస్తున్నా. పాదయాత్ర చేసిన వాళ్ళకి అసలు కడుపులో దిప్పుతుంటది. దట్ ఈస్ పాదయాత్ర. ఎందుకంటే అన్ని రోజుల తరబడి మేము అసలు బండి ఎక్కకుండా పాదాల మీద నడుస్తున్న యాత్ర పాదయాత్ర. అవునా, నిజమా అనేటట్టు. గాయస్, ఫైనలీ ఫస్ట్ వికెట్ డౌన్ అయిపోయింది. కాదు, డౌన్ అయిపోయింది. ఏదో నేను వీడియో ఆన్ చేసినప్పుడు ఏం కాలే అని జోష్గా నడుస్తుంది. వీడియో ఆఫ్ చేయగానే కూర్చోలే అక్కడ. ఆంటీ డౌన్ అయిపోయిందా? కాదా? టు బి ఫ్రాంక్, ఒకటి చెప్పాలంటే టెంపుల్స్లో ఎక్కడ సరిగ్గా చూడడానికే తెలియదు లింగంలో. సో క్లోజ్ చేసి ఉన్నాయి కాబట్టి అండ్ మ్యాక్సిమం చాలా కష్టంగా చూడాల్సి వస్తుంది. కొంచెం అట్లా స్టంట్లు చేయాలి లింగాలు చూడాలంటే. ఒకవేళ నైట్ టైం గిరి ప్రదక్షిణ చేస్తే అన్ని దగ్గర కంటే అన్ని లింగాల కంటే వర్ణలింగం ఒక్కటే, ఈ లింగం ఒక్కటే చాలా లైక్ మంచిగా అనిపించింది దర్శనానికి. సో లాస్ట్కి ఒక వికెట్ అయితే డౌన్ అయిపోయింది. అందుకే డౌన్ అయ్యి మళ్ళీ అది నేను అప్పుడే చెప్పిన మిషన్ పెట్టించుకుంటే డౌన్ అని. అండ్ సక్సెస్ఫుల్గా 8 కిలోమీటర్స్ కంప్లీట్ చేసుకున్నాం. మోర్ 6 కిలోమీటర్స్ టు గో. 6 కిలోమీటర్స్ కంప్లీట్ చేసేసుకుంటే అండ్ మనం మెయిన్ దర్శనం అయితే తీసుకోవచ్చు. అండ్ టైం వచ్చేసి 3 అవుతుంది. హలో అయ్యా, టైం వచ్చేసి 3 అవుతుంది. సో 3 అంటే ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో టెంపుల్ కూడా ఓపెన్ చేస్తారు కాబట్టి సీదా దర్శనంకి అయితే వెళ్ళిపోయి అక్కడ మనం దర్శనం చేసేసుకుందాం. పెద్ద స్టామినా కూడా
పర్లేదు ఉంది. కాళ్ళు నొప్పులు తప్ప లైక్ టయర్డ్ అయిన ఫీల్ అయితే అస్సలు లేదు. లైక్ జోష్గానే ఉంది చాలా. సో జోష్గానే ఉంది చాలా. సో టయర్డ్ అయిన ఫీల్ అయితే ఎక్కడ లేదు ఇంకా. కానీ కాళ్ళ నొప్పులు బీభత్సంగా ఉంది. కొంచెం ఏమైనా కదిలిస్తే బ్లడ్ వచ్చేలాగా ఉంది. సో అంత పెయిన్ అవుతుంది కింద అండ్ కాళ్ళు. అండ్ ఇంకొక 6 కిలోమీటర్స్ కంప్లీట్ చేసుకుంటే మనది గిరి ప్రదక్షిణ అయితే కంప్లీటెడ్గా అయిపోతుంది. 14 కిలోమీటర్స్. మనం వాయులింగం దగ్గరికి అయితే వచ్చాం. అండ్ ఇక్కడ దర్శనం చేసుకుందాం. సో టెంపుల్ చూడండి ఇట్లా కిందికి ఉంది అండర్ గ్రౌండ్. సో ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయింది. ఇంకొక 4 కిలోమీటర్స్ చేసిస్తే సో మన గిరి ప్రదక్షిణ అయితే అయిపోతుంది. సో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుందాం. థ్యాంక్ యూ. అండ్ మీకోసం కూడా నేను మొక్కుతా డెఫినెట్లీ. అండ్ నా కోసం కూడా మీరు మొక్కండి వచ్చినప్పుడు. థ్యాంక్ యూ. ఇగో వాళ్ళు ముగ్గురే జూమ్ కెమెరామ్యాన్ జల్దీ ఫోకస్ కరో. జరుబా సో గాయస్ ఇదే మోక్ష మార్గం అంట. సో ఇళ్ళకెళ్ళి దూరి వాళ్ళకెళ్ళి బయటికి రావాలి. ట్రై చేద్దాం. ఈయన క్యూ ఎక్కువ ఉంది. సీరియస్లీ ఓపుకుంది కానీ కాళ్ళు అయితే పనిచేయమనుకుంటా ఒక 2 days వరకు. అంత ఘోరంగా ఉంది. అండ్ టెంపుల్ అదిగో అక్కడ వికెట్ డౌన్. మమ్మీ కోసం వెయిటింగ్. ఏది మమ్మీ? సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసా. ఆడ మేము ముఖం కనబడుతున్నాం మనం. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఆర్ గిరి ప్రదక్షిణ. కంప్లీట్. నా స్టెప్స్ చెప్పు అన్న. ఎన్ని? 2419. అది కనిపిస్తుంది. గాయస్ మెయిన్ గోపురం అయితే ఇక్కడ. సో టెంపుల్ చాలా పెద్దగా ఉంది. ఇక్కడ పంచలు తీసుకోవడానికి అయితే వచ్చాం. సో పంచలు కట్టుకుంటేనే లోపలికి ఒక్కసారి అరుణాచలం విడితే చిత్రగుప్తుడు గీత గీస్తాట. ఈ జీవుడు అరుణాచలం వెళ్ళాడు కాబట్టి తరువాత అని గీత గీస్తాడు. అంటే అరుణాచలం పట్టణంలోకి ప్రవేశించినంత మాత్రం చేత అంత గొప్ప అనుగ్రహంగా ఈశ్వరుడు భావన చేస్తాడు. అటువంటి చోటికి వెళ్ళడం, ఆ అరుణాచలానికి అంటే అక్కడ ఉన్నటువంటి ఆ కొండకి ప్రదక్షిణం చెయ్యడం అంత గొప్ప విశేషం. ఏదో మారింది బుజ్జి.